పాయింట్ అందరికీ రీసెంట్గా వైసీ నేత అలాగే మాజీ మంత్రి పేర్ని నాని మీద ఒక కొత్త కేసు అయితే నమోదు కావడం జరిగింది. ఆ కేసు ఏంటి అంటే రీసెంట్గా పేర్ని నాని మాట్లాడిన ఒక వీడియో అనేది చాలా పెద్ద స్థాయిలో వైరల్ అయింది. ఆ వీడియో యొక్క అర్థం ఏంటి అంటే ప్రతిసారి కూడా వైసీపీ కార్యకర్తలు రప్పా అని చెప్పేసి 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే రప్పా అని చెప్పేసి డైలాగ్ వాడుతున్నారు కదా. అయితే ఆ డైలాగ్ వాడటం మీద పేర్ని నాని సొంత వైసీపీ కార్యకర్తల మీద కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏంటి అంటే మీరు ఇలా ప్రతిసారి రప్పా అంటున్నారు, ఇలా రప్పా అంటే చులకనైపోతాం, ఆ టైంలో లోకేష్ ఏమో రెడ్ బుక్ అంటుండు, మీరేమో రప్పా అంటున్నారు, ఇలా ప్రతిసారి అనకూడదు, ప్రజలు మనకి అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయటంకే తప్పితే ఇలా కక్షపూరిత రాజకీయాల వైపు కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఆయన ఇంకో రకమైన మాటలు కూడా మాట్లాడారు. ఏంటంటే నిజంగా చేసేవాడు ఇలా ప్రతిసారి చెప్పడు, ఏదైనా ఒక వేటికి అయిపోవాలంటే ఒకేసారి అయిపోవాలి కానీ ఇలా ప్రతిసారి నేను చేస్తా అని చెప్పడు అని చెప్పేసి ఏదైతే పేర్ని నాని మాట్లాడటం జరిగిందనమాట. ఈ రప్ప అంటే ఒకేసారి చేసేయాలి, ఇలా ఊరించకూడదు అన్నట్లుగా మాట్లాడటం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు ఈ మాటలు మాట్లాడటం, ఆ వీడియో చాలా పెద్ద స్థాయి వైరల్ కావటం, అలాగే టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద స్థాయిలో పేర్ని నాని మీద కౌంటర్లు ఇవ్వడం ఇవంతా జరిగిందనమాట. అయితే రీసెంట్గా టీడీపీకి సంబంధించిన ఒక నేత, టీడీపీ కార్యకర్త, మరి ఆయన ఎవరో తెలియదు కానీ కనకపర్తి శ్రీనివాస్ అని చెప్పేసి టీడీపీ నేత అంట, ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు అవనిగడ్డ పోలీసులు పేర్ని నాని మీద కేసు అయితే నమోదు కావడం జరిగింది. చూడాలి మరి పేర్ని నాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు పోలీసులు, నోటీసులు ఇస్తారా లేకపోతే డైరెక్ట్గా అరెస్ట్ చేస్తారా, మరి దీని మీద పేర్ని నాని ఎలా స్పందిస్తారు అనేది చాలా ఆసక్తి అయితే నెలకొని ఉంది. చూడాలి మరి రాబోయే రోజులు ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తాయని చెప్పేసి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి థ్యాంక్ యూ.